హాయ్ గైస్, వెల్కమ్ టు కబుర్లు విత్ పూజ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఈ రోజు వ్లాగ్ తీద్దాం అనుకున్నా. అంటే ముందు రోజు అసలు ఈ రోజు ఏం చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేసి పెట్టుకున్నా ముందే. కానీ అనుకుంది ఒకటి అయింది ఒకటి అనమాట. అస్సలు ఒక్కటి కూడా అవ్వలేదు నేను ప్లాన్ చేసింది. అసలు ఏమైంది అనేసి వ్లాగ్ ఎండ్ దాకా చూడండి, అసలు స్కిప్ చేయొద్దు. అండ్ వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మార్నింగ్ అయితే బ్యాడ్మింటన్ కోర్ట్ అయితే బుక్ చేశాను. అంటే ఒక 1.5 hour అయితే చేశాను అనమాట. సో ఇద్దరం లేచి ఫ్రెష్ అయ్యి మంచిగా ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఎంత ఎండగా ఉందంటే బాబోయ్, అసలు మామూలు ఎండ కాదనమాట, అంత ఎండగా ఉంది. సో అందుకే ఇంకా సన్ స్క్రీన్ బాగా అప్లై చేసుకున్నాము. అది లేదంటే ఇంకా అంతే సంగతులు. ఫైనలీ కోర్ట్ కి అయితే వచ్చేసాము. 10:30 బుక్ చేసుకున్నాం అనమాట. ఎగ్జాక్ట్ అదే టైంకి వచ్చాము. గేమ్ స్టార్ట్ చేసే ముందు జస్ట్ ఒక ప్రాక్టీస్ లా ఆడుతున్నాం అనమాట. అంటే ఒక 10 to 15 minutes అయ్యాక ఇంకా గేమ్ స్టార్ట్ చేసాం. అంటే ఒక వార్మప్ లా అనమాట. అండ్ ఈ కోర్ట్ బాగుంది. అంటే ఆల్రెడీ 2 times వచ్చున్నాం అనమాట సేమ్ కోర్ట్ కి. సో మంచిగానే అనిపించింది. కంటిన్యూగా ఆడామన్నమాట. ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాం ఇద్దరం. సో పక్కనే నాకు ఫ్యాన్ ఉండే అనమాట. సో ఫ్యాన్ కింద కూర్చొని ఉన్నాం ఇంకా ఇద్దరం. ఒక 5 minutes ఇట్లా రిలాక్స్ అయిపోయి ఇంకా మళ్ళీ ఇంటికి స్టార్ట్ అవుతాం. సార్ గారు ఒక తింగర్ పని చేశారు. ఏంటంటే నేను షూట్ చేశాను. అంటే బయట సందీప్కి క్యామ్ ఇచ్చి షూట్ చేయమని చెప్పా. అంటే ఇక్కడ లాక్ ఉంటుంది అనమాట, లాక్ ఓపెన్ కొన్ని క్లిప్స్ తీయమని చెప్పా. సార్ ఏం చేశాను, నేను ఆల్రెడీ రికార్డ్ చేసే ఇచ్చా. ఆయన ఏం చేశాడు, రికార్డ్ పెట్టాడు మళ్ళీ ఆన్ చేశాడు. రికార్డింగ్ కాస్త ఆఫ్ అయిపోయింది, క్లిప్స్ అన్ని పోయాయి అనమాట. రికార్డ్ అవ్వలేదు యాక్చువల్ గా. ఫుల్ అలసిపోయాను. ఐ గెస్ ఇంక ఇంటికి వెళ్తున్నాము. ఎండ కూడా చాలా బీభత్సంగా ఉంది. ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. లెట్స్ గో. ఇంటికైతే జస్ట్ నౌ రీచ్ అయ్యాము. ఇప్పుడు కుకింగ్ చేయాలన్నమాట. సో ఇంకా లంచ్ తినేసి బయటకు వెళ్ళాలి. సో నేను కుక్ చేసే లోపు సందీప్ ఫ్రెష్ అవుతాడు. సో కుకింగ్ అయ్యాక తినేసి నేను కూడా ఇంకా ఫ్రెష్ అవుతాను. కొంచెం ఫాస్ట్ గానే లంచ్ కుక్ చేసేస్తే, ఎందుకంటే త్వరగా వెళ్ళాలన్నమాట. సో త్వరగా చాలా ఈజీగా అయిపోయింది ఎగ్ ఫ్రై అనమాట. నాకు మైండ్కి వచ్చింది అదే. సో అదే కుక్ చేశాను ఇంకా లంచ్ కి. అండ్ రైస్ కూడా రెడీ అయిపోయింది ఎగ్ ఫ్రై అయ్యే లోపు. తినేసాక నేను ఫ్రెష్ ఇంకా రెడీ అయిపోతున్నా. చాలా సింపుల్ గానే రెడీ అవుతాను, ఎందుకంటే బయట చాలా ఎండగా ఉంది. సో వచ్చే స్వెట్టింగ్ కి ఫుల్ చిరాకు వస్తుంది. ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి అనుకున్నదోటి అయిందోటి అనమాట. సో ఫస్ట్ అయితే హ్యాంగింగ్ రాక్ అనే ప్లేస్ కి వెళ్ళాము. సో మేము వెళ్ళేసరికి అది క్లోజ్ ఉందన్నమాట. గూగుల్లో చూస్తేనేమో ఈవినింగ్ 4:30 క్లోజ్ అని చెప్పి చూపించింది. కానీ అది 3:30కే క్లోజ్ అయిపోయింది అనమాట. ఏదో అనుకున్నాము, ఏదో అయిందనమాట. ఫస్ట్ ఒక ప్లేస్ కి వెళ్దాం అనుకున్నాం, అది క్లోజ్ అయింది. ఇప్పుడేమో నడుస్తున్నాం, కొండెక్కుతున్నాం. దీని పేరు క్యామెల్స్ హంప్ అంటేదో వ్యూ పాయింట్. సో వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం. చూసారు కదా ఎక్కడికి వెళ్తున్నామో. వేసుకున్న డ్రెస్ కి వెళ్తున్న ప్లేస్ కి అస్సలు సంబంధమే లేదు. ప్రాపర్ షూ కూడా వేసుకోలేదు అనమాట. సో ఈ వ్యూ పాయింట్ పేరు క్యామెల్స్ హంప్ అంట. దీని తర్వాత ఇంకొక ప్లేస్ కి వెళ్ళాము. దాని పేరు ఏంటంటే బోలోబెక్ ఓపెన్ గార్డెన్ అని చెప్పేసి అది ప్లేస్ అనమాట. సో అది ప్రైవేట్ ప్రాపర్టీ అని చెప్పేసి బోర్డ్ పెట్టారు. అండ్ గార్డెన్స్ క్లోజ్డ్ అని కూడా బోర్డ్ పెట్టారు అనమాట. గూగుల్లో అయితే ఇవేం చూపిలేదు. మళ్ళీ దీనికి రివ్యూ 4.9 ఉంది. సో దీనికోసం అని చెప్పి ఆ ప్లేస్ కి వెళ్ళాము. కట్ చేస్తే పసక్ అయిందనమాట. మేబీ గూగుల్లో ఇంకా అప్డేట్ అవ్వలేదేమో. సో ఇంకా ఎక్కడికి వద్దు, ఇంటికి వెళ్ళిపోదాం అనుకొని గట్టిగా ఫిక్స్ అయిపోయామన్నమాట ఇద్దరం.
ఎక్కడికో వెళ్దాం అనుకుంటే ఎక్కడికో వచ్చాం గైస్. అంతా కేవలం కబుర్లు విత్ పూజ వల్లనే. కాదు, నా వల్ల కాదు. ఇంట్లో లేట్గా స్టార్ట్ అవడం వల్ల ఫసక్కింది ప్లాన్. సో ఇంటికి వెళ్ళే దారిలో ఊలీస్లో ఆపి ఇంకా కుకింగ్ ఆయిల్ అండ్ ఒక్క చాక్లెట్ తీసుకున్నా. సో తీసుకొని ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయాము. అసలు లిటరల్లీ ఏదో అనుకుంటే ఏదో అయిందనమాట. ఈరోజు అంతా ఫసక్ అయిపోయింది. అనుకున్నవి ఏది వెళ్ళలేదన్నమాట. ఫస్ట్ దేనికి వెళ్ళాము, దాని పేరేంటిది, హ్యాంగింగ్ రాక్ వెళ్ళాము, అది క్లోజ్. నెక్స్ట్ ఇంకొక దానికి వెళ్ళాము, అది బై వాక్ అనమాట. హైక్ చేసుకుంటూ వెళ్ళాము. అసలు నా అవుట్ ఫిట్ నేను ట్రౌజర్స్ వేసుకొని వెళ్ళాను అనమాట. అంటే హైక్ చేద్దాం అనేది ముందు లేదు, అసలు ప్లాన్ లో లేదు. బట్ దగ్గరలో ఏదో స్పాట్ ఉందని చెప్పేసి వెళ్ళాము. నెక్స్ట్ వచ్చేసి ఏదో గార్డెన్స్ ఏదో వెళ్ళాము, అక్కడికి వెళ్ళాము అనమాట. కట్ చేస్తే అదేదో ప్రైవేట్ ప్రాపర్టీ అని చెప్పి బోర్డు పెట్టారు. సో గార్డెన్స్ క్లోజ్ అయింది. అది అన్ని ఫసక్కే, బయటకు వెళ్ళింది కూడా వేస్ట్ అయింది అనమాట. సరే, కొన్నిసార్లు ఇలాగే అవుతుంటుందిలే. సో ఇప్పుడైతే ఇంటికి వచ్చాము. నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకున్నా, అయిపోయింది. చెట్లకు నీళ్ళు పోద్దామని చెప్పి బయటకు వచ్చాను. సో దాని మాట సంగతి, నీళ్ళు పోస్తున్నా. చాలా ఎండగా ఉంది ఈరోజు. 35 or 36 ఉందనమాట బయట. అమ్మో, ఇప్పుడైతే చెట్లకు నీళ్ళు పోద్దాం. సో చెట్లు అయితే భలే పెరిగాయి అసలుకి. ఇది ఉంది కదా, ఇది యాక్చువల్గా కొత్తగా వేసాను. సో బాగానే వస్తున్నాయి ఇవి ఫ్లవర్స్. ఇవి ఎప్పటి నుంచో వేసాను అనమాట. అండ్ ఈ ఫ్లవర్స్ వచ్చాయి, వాడిపోతున్నాయి. నేనేం కట్ చేయలేదు ఇవి ఫ్లవర్స్ అయితే, బట్ మంచిగా వస్తుంది ఇది కూడా. అండ్ ఈ ఫ్లవర్స్ వచ్చేసి ఎల్లో కలర్ ఫ్లవర్స్ అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. మార్నింగ్ అయితే ఇట్లా బ్లూమ్ అవుతాయి. ఇవి ఎందుకు స్టార్టింగ్లో పూసాయి కానీ తర్వాత పూయట్లేదు ఈ ఫ్లవర్స్. ఇవి కొద్దిగా లావెండర్ పర్పుల్ కలర్లో వస్తాయి. ఇక్కడ చూసారా, బడ్ వస్తుంది ఒకటి. ఇది ఫ్లవర్స్ రావట్లేదు. ఓ, ఒకటి వచ్చింది. అసలు మొన్నటి దాకా రాలేదు, ఇప్పుడే రావటం అనమాట ఈ ఫ్లవర్. కనిపిస్తుందా? ఇది చాలా బాగా వస్తాయి ఫ్లవర్స్. ఇవి ఇంకా చిన్న చిన్నవి ఇట్లా వస్తుంది పూలు, చిన్న చిన్నవి. ఇంకా ఆ రెండు అయితే అస్సలకి రావట్లేదు ఫ్లవర్స్. చూద్దాం ఇది సీజనలా అంటే నాకు గుర్తులేదు సీజనలా కాదా అని చెప్పేసి. ఈ రెండు పేర్లు కూడా తెలియదు. ఫ్లవర్స్ వస్తే చూపిస్తాను. సో ప్రస్తుతానికి అయితే నీళ్ళు పోసేద్దాం. కార్ లోపల కొద్దిగా మట్టిగా ఉందన్నమాట. క్లీన్ చేస్తున్నాను, అంటే నా షూస్కున్న మట్టి అదంతా. సో అందుకనే నేనే క్లీన్ చేసేస్తున్నా. అంటే రోజు చేద్దాం అనుకుంటూ ఉన్నా అనమాట. సో రోజు చేద్దాం అనుకుంటే మర్చిపోతాను. ఈ రోజు ఇంకా ఎట్లయినా చేయాలని చెప్పేసి చేసేస్తున్నా క్లీనింగ్ కూడా. క్లీనింగ్ అయ్యాక డైరెక్ట్ గా ఫ్రిడ్జ్ లో నా వాటర్ బాటిల్ తీసుకొని ఇలా రిలాక్స్ అయ్యి ఫస్ట్ వాటర్ తాగుతున్నా. ఆ తర్వాత కాసేపు అట్లా ఫోన్ చూసుకొని అట్లా రిలాక్స్ అవుతా కాసేపు. టైం అయితే 8:30 అవుతుంది. ఇంకా డిన్నర్ కూడా కుక్ చేసేస్తున్నా. ఈ రోజు డిన్నర్కి చికెన్ బిర్యానీ ఆర్ చికెన్ పులావ్ ఏదో ఒకటి సో కుక్ చేస్తున్నా అనమాట. సో చూసారు కదా ఎంత బాగుందో, చూస్తుంటేనే నోట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా. సో టేస్ట్ కూడా చాలా చాలా బాగుందన్నమాట. ఆల్రెడీ రెసిపీ షార్ట్స్ లో పోస్ట్ చేశాను. సో చూడలేదన్న వాళ్ళు వెళ్ళి చూసేయండి. సో ఇంకా ప్లేట్స్ లో ఇలా సర్వ్ చేసేస్తున్నా. సో స్మెల్ కి నాకు ఉన్న ఆకలి కాస్త ఇంకా ఎక్కువైందనమాట. కొత్త మూవీ పెట్టుకున్నాము, బాపు అంట. సో మూవీ పేరు అయితే. సో అది చూస్తూ డిన్నర్ తింటున్నాము. మంచిగా తినేసి మూవీ కంప్లీట్ చేసేసి పడుకుంటాం అనమాట. చూసారు కదా ఈ రోజు ఎలా అయిందో. ఏదైనా కానీ డేని మంచి టేస్టీ ఫుడ్ తిని ఎండ్ చేస్తున్నాము. ఈ వ్లాగ్ ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియోని ఇక్కడి దాకా చూసారు కదా, అయితే వెంటనే లైక్ చేసేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.